శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ తీరం చేరిన నావా. రచన డి కామేశ్వరి గారు. గలం జయశ్రీ. ఇది 3వ భాగమండి. ఇక కథలోకి వెళితే, చూడమ్మా వాణి, ఇదిగో ఇవి బీరువా తాళాలు. ఆ లాకర్లో డబ్బుంటుంది. ఇంటి ఖర్చుకి కావాలంటే వాడాలి. బంట్రో చేత ఇంటికి ఏమేం కావాలో వంటాయనని అడిగి తెప్పించు. సీతమ్మ పూజగతి చూపిస్తుంది. నేను మంచాన పడిన దగ్గర నుండి దేవుడికి ధూపదీప నైవేద్యాలే కరువయ్యాయి. ఉదయం కాస్త స్నానం చేశాక దేవుడికి దీపం వెలిగించు. ఏదో పెద్దదాన్ని, చాదస్తమనుకో, కానీ కాబోయే ఇంటి కోడలివి. ఆ పని మరెవరికీ చెప్పలేను గదా. ఉదయం లేచి కాఫీ తాగుతుండగా అనసూయమ్మ దగ్గర కూర్చోబెట్టుకొని వాణి ఇంటి విషయాలన్నీ అడిగింది. వాణి అనుకోవగా అన్నీ చెప్పింది. ఇంత ఉంది మాకు, కాని ఏం లాభం? ఈ ఇంట్లో నేనే మూల ఇలా ఒంటరిగా పడుంటాను. వాడెప్పుడూ నెలకి 20 రోజులు తిరుగుతూ ఉంటాడు. మాట్లాడేందుకన్నా మనిషి లేక నేను పడే అవస్థ నీకు తెలియదు. పసిపాపలు పారాడని ఇల్లు ఏమిల్లు? నువ్వొచ్చావు, అందుకే ఇంటికి కాస్త కలొచ్చింది. అనసూయమ్మ వ్యధగా అంది. ఆవిడకి, మీ కోడలికి పిల్లలు కలగలేదా? వాణి అతి మొహమాటపడి అడగలేక అడిగినట్టు అడిగింది. ఆవిడ పేరేమిటి? కుతూహలం ఆపుకోలేక అడిగింది. ఆ ప్రసక్తి ఇష్టం లేని దానిలా అనసూయమ్మ మొహం ముడుచుకుంది. లేదు, పద్మావతికి పిల్లలు పుట్టలేదు. అందుకే ఒరే నాయనా, వంశం అంతరించిపోతుందిరా అంటూ బాధపడ్డాను. ఏదో ఈనాటికి వాడికి మనసు మళ్ళింది అంది అనసూయమ్మ నిట్టూర్చి. ఆవిడ పోయి ఎన్నాళ్ళయింది? వాణి మరింత కుతూహలంగా అడిగింది. అనసూయమ్మ సీతమ్మ మొహాలు చూసుకున్నారు. అనసూయమ్మ ఇబ్బందిగా కదిలి 5 ఏళ్ళు అంది ముభావంగా. ఏదైనా జబ్బు చేసిందా? వాణి అలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే అనసూయమ్మ మొహం ముడుచుకొని నుదురు చిట్లించింది. ఆ ప్రసక్తి ఇష్టం లేని దానిలా. సీతమ్మ కల్పించుకొని, పదండమ్మగారు, స్నానమది చేద్దురుగాని, వంట ఆయనకేం చేయాలో చెబుతురుగాని, రండి అంటూ బయటికి తీసుకెళ్ళిపోయింది. ఆ పెద్దింటిని చూస్తూ ఆశ్చర్యచకితురాలైపోయింది. ఇంచుమించు 3 ఇల్లంతా వాడుక లేకుండా మూతబడి పాడుబడినట్లుంది. కింద భాగమంతా అసలు అన్ని తలుపులు మూసి ఉండి తలుపులు తెరిచేసరికి దుమ్ము, ధూళి, బూజులతో నిండి ఉంది. సీతమ్మ, ఇల్లంతా ఇంత పెద్దదే గాని ఇలా ఉందేమిటి? ఎవరు ఎప్పుడూ తుడవరా? సీతమ్మ నిర్లక్ష్యంగా నవ్వింది. తుడిస్తే మాత్రం ఎవరుండాలి? ఎంత పెద్దింట్లో ఇల్లంతా తాళం పెట్టుంచితే పాడుబడకేం చేస్తుంది? అందుకే మరి రోజూ తుడిపించాలి. పనివాళ్ళు చాలామందే ఉన్నారు. ఏం చేస్తున్నారు? అసలెవరెవరున్నారు? కాస్త చెప్పింట్లో అంది వాణి. అప్పుడే ఇంటి పెత్తనం స్వీకరించి తమ మీద అథారిటీ చెలాయిస్తుందనిపించి సీతమ్మ కాస్త మొహం గంటు పెట్టుకొని, నేనున్నాను, నాకు పెద్దమ్మగారి పనితోనే సరిపోతుంది. వంటాయన వంట చేస్తాడు, గౌరమ్మ అంట్లు తోముతుంది, రాఘవులు పైపని చూస్తాడు, వీరన్న మాలి, ఇంకా డ్రైవర్ ఉన్నాడు. ఎవరి పని వారికుంటుంది. సీతమ్మ నిర్లక్ష్యంగా అంది. అంతా ఇంట్లోనే ఉంటారా? ఇంతమంది ఉన్న ఇల్లు ఇలా ఉంటుందా? ఆశ్చర్యపడింది. ఇక్కడే భోంచేస్తారా? అంతా ఇక్కడే భోంచేస్తారు. ఈడనే ఉంటారు. మాలి, గౌరమ్మ మొగుడు పెళ్ళాలు వెనకాలుంటారు. రాఘవులు, డ్రైవర్, వంటాయన కింద గదుల్లో ఉంటారు. నేను పెద్దమ్మగారి గదిలో పడుకుంటాను. వాణి ఈసారి మరింత ఆశ్చర్యపడింది. ఇంట్లో ఉండేది 2 మనుష్యులు. అందులో రాజారావు ఇంటి పట్టునే ఉండడు. ముసలావిడ ఒక్కతే తినే ఆవిడ. ఇంటి మనుషుల కంటే పనివాళ్ళు తినేదే ఎక్కువైపోయిందన్నమాట. మేడమీద గదుల్లో కూడా రాజారావు గదే అనసూయమ్మగారి గది, వాణి ఉన్న గది, మధ్య హాలు తప్ప తక్కినవన్నీ తాళాలు పెట్టి ఉన్నాయి. సీతమ్మ ఒక గది తెరిచి చూపించి, రాజారావు గదికి ఆనుకొని అటు ఉన్న గది మాత్రం తెరవలేదు. ఈ గదిలో ఏముంది? వాణి కుతూహలంగా అడిగింది. అది పద్మావతమ్మ గారి గది. ఆరున్నప్పుడు వాడుకునేవారు. ఇప్పుడు తెరవనీయరు అయ్యగారు అంది సీతమ్మ ఉదాసీనంగా. ఏం? కుతూహలంగా చూసింది వాణి. ఏమో, మాకేం తెలుస్తాయి పెద్దోరి గొడవలు. ఆ అమ్మ వెళ్ళిపోయిన కాడ నుంచి అనేసి నాలుగు ఖర్చుకొని ఆగిపోయింది సీతమ్మ. వాణి తెల్లబోతూ, వెళ్ళిపోయారా? అదేమిటి, చనిపోలేదా? అలా అనుకున్నానే, ఎక్కడికి వెళ్ళిపోయారు అంది ఆశ్చర్యంగా. సీతమ్మ గాబరాగా, అదేనండి అమ్మగారు, చనిపోయిన కాడ నుండి అనబై పరధ్యానంగా అలా అనేశాను అంది సర్దుకుంటూ. సీతమ్మ మొహంలో గాబరా చూసిన వాణి ఆ మాట నమ్మలేకపోయింది.
వాణి స్నానం చేసి దేవుడికి పూజ చేసింది. తరువాత ఆ పూటకు కూరలు ఏమున్నాయో చూసి వంటంతటికి తనకి తోచినవి ఏవో చేయమని పురమాయించింది. సామాను గదిలో గౌరమ్మ సాయంతో ఏమున్నాయో చూసి తెప్పించవలసినవి గుర్తుగా రాసుకుంది. అనసూయమ్మ పాలు మాత్రం తాగుతుందని తెలుసుకొని పాలు పట్టుకొని పైకి వెళ్ళింది వాణి. అప్పటికి సీతమ్మ అనసూయమ్మకి స్నానం చేయించింది. పాలు తెచ్చావా నువ్వు? సీతమ్మ తెచ్చేదిగా అందావిడ. మరి నేనెందుకోసం వచ్చినట్టు అంది వాణి చనువుగా నవ్వి. మళ్ళా తానే అంది, మీరేమనుకోకపోతే ఒక్క మాట. ఇంట్లో ఉండేది మీరొక్కరు. మీ అబ్బాయి మూడొంతులు ఉండనే ఉండడు. మరి వంటలవి ఇన్నేసి రకాలెందుకు? ఎవరు తినడానికి? మీ ఇద్దరికీ ఇంతిల్లు అవసరమా? అనసూయమ్మ అదోలా నవ్వింది. ఇప్పుడు కట్టిన ఇల్లా ఇది? ఈనాడంటే ఇలా కళావిహీనంగా ఖాళీగా బూజులు పట్టి ఉంది గాని మామగారున్న కాలంలో నేను కొత్తగా కాపురానికొచ్చిన రోజుల్లో ఈ ఇల్లు ఈ వైభవం ఎలా ఉండేదో తెలుసా? ఇన్ని గదులు నిండి ఉండేవి. పూటకి 50 మంది భోజనం చేసేవారు. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ వీరివే. ఆ రైతులు, కరణాలు, మునసబులు, కౌలుదారులు ఎవరు ఏ వ్యవహారం మీదొచ్చినా భోంచేసి వెళ్లాల్సిందే. ఎంతమంది పనివాళ్లున్నా చేతి నిండా పని. రాత్రయ్యేసరికి గ్యాస్ లైట్లతో పెళ్లివారి ఇల్లులా కలకల్లాడిపోయేది. ఊర్లో ఏ శుభకార్యం జరిగినా మామగారి చేతిమీద జరగాల్సిందే. ఏ మంచైనా చెడైనా ఆయన విచారణ జరపాల్సిందే. చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ మకుటం లేని మహారాజులా ఉండేవారు. ఏం చెప్పమంటావు ఆ వైభవం? ఏమైంది ఆ వైభవం? అయిపోయాయి ఆ రోజులు. మామగారితోనే చెల్లిపోయాయి ఆ రోజులు. ఎప్పటి రోజులో తలుచుకొని ఆవేదనగా అంది అనసూయమ్మ. వాణి చెక్తురాలై వింటూ ఉండిపోయింది. మరి ఆ భూములు అవి ఇప్పుడున్నాయా? అంతాస్తంటే నమ్మలేనట్టుగా అడిగింది వాణి. చెప్పాగా, ఆ వైభవం మామగారితోనే సరి అని. ఇప్పుడు ఇంత తిండిగింజలు వచ్చే భూములు మాత్రం మిగిల్చారు ఆ తండ్రి ఈ కొడుక్కి. ఆవిడ విరక్తిగా అంది. వాణి ఆశ్చర్యంగా చూసింది. వాణి ఏం మాట్లాడలేదు. కొత్తగా వచ్చి పెళ్ళైనా కాకముందే అంతకంటే వివరాలు తరిచి అడగడం ఉచితం అనిపించలేదు. అనసూయమ్మ చెప్పిన అన్ని విషయాల మధ్య పద్మావతి వెళ్ళిపోయింది అన్నమాట వాణి మీద బాగా పనిచేసింది. తర్వాత 2-3 రోజులు ఇల్లంతా ఓ కొలిక్కి తీసుకురావడానికి నానా తంటాలు పడింది వాణి. పని మనిషి బంట్రోతులను ఇద్దరినీ దగ్గర పెట్టుకొని అన్ని గదులు తుడిపించి విరిగిపోయిన కుర్చీలు సోఫాలు అన్నీ ఓ మూల గదిలో పారేయించి ప్రతి గది తలుపులు కిటికీలు తీయించి తుడిపించి తివాచీలన్నీ ఎండలో పడేసి దుమ్ము దులిపించి ఒక్కో వస్తువు ఒక్కో గది సర్దుతూ వచ్చింది. పరదాలన్నీ ఉతికించి ఇత్తడి పూల కుండీలు తోమించి పూలు అమర్చి గాజుబీరువాలో వస్తువులు అన్నీ తుడిచి సర్దింది. 3 రోజులు పనివాళ్లతో కూర్చొని చేయించి ఓ రూపానికి తేగలిగింది. పని లేకుండా యజమానులు అన్నవాళ్ళు లేకుండా బద్ధకంతో ఉన్న వాళ్ళందరికీ ఇలా వాణి వల్ల ఒళ్ళు వంచాల్సి రావడం ఇష్టం లేకపోయినా ఇల్లు శుభ్రపడి కలకల్లాడ్డం చూశాక వాణి శ్రద్ధాశక్తుల పట్ల గౌరవమే కలిగింది. ఇన్నాళ్ళు అడిగేవారు అదుపులో పెట్టేవారు లేక స్వేచ్ఛగా బ్రతకడం అలవాటైన వాళ్ళందరికీ తన రాక ఇబ్బందిగా ఉందని వాణి గ్రహించింది. వాళ్ళంతా దారిలోకి రావడానికి కొన్నాళ్లు పడుతుందని గ్రహించింది. సీతమ్మ ద్వారా వాణి ఇంటిని ఎలా బాగు చేసిందో విని అనసూయమ్మ మెచ్చుకోలుగా, ఇంకా నాకు నిశ్చింత. నీలాంటి కోడలు కోసమే ఇన్నాళ్ళు చూశాను. నా కోరిక ఇప్పటికి తీరింది అంది అభినందిస్తున్నట్టుగా. వాణి సిగ్గుగా నవ్వి ఊరుకుంది. వాణి ఓసారి గదిలోకి వస్తుంటే ఇంటిని చక్కదిద్దినట్లు ఇంటి యజమానిని కూడా సరిదిద్దుకోగలిగిందంటే ఇంక నిశ్చింతగా చచ్చిపోతాను సీతమ్మ. రాజా వాణి రాకతోనైనా బాగుపడితే నాకింకేం అక్కర్లేదు. మొదట్లో లేనింటి పిల్ల అని సందేహించాను గాని వాణిని చూశాక నా అభిప్రాయం మారిపోయింది. ఇన్నాళ్లకు రాజా చేసిన మంచి పని ఇదొక్కటే ఆవిడ సంతృప్తిగా అంది. అవునండి అమ్మగారు. అమ్మాయి గారు చిన్న పిల్లైనా ఎన్నేళ్ళు కాపురం చేసిన ఇల్లాలు మాదిరి ఇల్లు చక్కబెట్టింది. పద్మావతమ్మ గారు ఒక్కనాడు ఇంటి విషయాలు పట్టించుకునేవారు కారు. ఎంతైనా మరి జమీందారి బిడ్డ సీతమ్మ అంది. ఆ జమీందారీలు పోయినా పాడుగొప్పలు మిగిలిపోయాయి. జమీందారిని అయితే ఇల్లు సంసారం చూసుకోకూడదటనా? విరక్తిగా అంది ఆవిడ. పెరట్లో మొక్కలకు గొప్పులు తవ్వుతున్న మాలి గౌరమ్మతో అంత అందంగుండే పద్మావతి గారినే తిన్నగా ఏలుకోలేదు బాబు. ఈ అమ్మతో కాపురం తిన్నగా చేస్తాడా? బాబుకిలా నచ్చిందంటే ఈ అమ్మాయి
అమ్మతో ఎన్నాళ్ళు కాపురం చేస్తాడో ఏమో అంటున్నాడు హేళనగా. పద్మావతమ్మ వెళ్ళిపోయినట్టు ఈ అమ్మ ఎడబోతుంది? ఆ అమ్మ అంటే జమీందారీ బిడ్డ. గౌరమ్మ పూల మొక్కలన్నిటినీ వరుసగా పాతిస్తోంది తోటలో. వచ్చిన వాణిని చూడలేదిద్దరు. వాణి ఆ మాటలు విననే ఉంది. వాణి వచ్చి 3 రోజులే అయింది. ఆ 3 రోజుల్లో పనివాళ్ళు హేళనగా, వ్యంగ్యంగా తన గురించి, ఆ ముందు భార్య గురించి అనుకునే మాటలు, అనసూయమ్మ సీతమ్మతో అన్న మాటలు అన్నీ కలిపి వాణి మనశ్శాంతి హరించసాగాయి. తీరికగా రాత్రి పడుకుంటే ఈ మాటలన్నీ గుర్తు వచ్చి ఒకటి ఒకటి గుణించుకున్న కొద్దీ వాణి మనసులో అలజడి ఆరంభమైంది. అందరి మాటల సారాంశం ఒకటే: రాజారావు పద్మావతి తిన్నగా కాపురం చెయ్యలేదు. రాజారావు తిననైనవాడు కాదు. పద్మావతి చనిపోలేదు, వెళ్ళిపోయింది. ఈ రాజారావు మంచివాడు కాదు. చెడు అలవాట్లున్నాయా? భార్యని సరిగ్గా ఏలుకోలేదా? ఆవిడెందుకు వెళ్ళిపోయింది? అసలు ఏమిటి జరిగింది ఇద్దరి మధ్య? భార్య చనిపోయిందని రాజారావు తనతో అబద్ధం ఎందుకు ఆడాడు? ఇందులో ఏదో మోసం ఉంది. తన అదృష్టం కొద్దీ ఇంత గొప్ప సంబంధం వచ్చిందన్న మాట అబద్ధం కాదు కదా. ఇప్పుడేం చేయడం? ఎవరిని అడగడం? ఏమని అడగడం? నమస్కారం అమ్మాయి గారు, కిషోర్ నవ్వుతూ అన్నాడు చేతులు జోడించి. ఉదయం 9 గంటలకు వాణి కింద పనులు పూర్తి చేసుకొని పూజ చేసి అనసూయమ్మకి హార్లిక్స్ పట్టుకు పైకి వస్తుంటే మేడమెట్ల మీద నుండి కిషోర్ కిందికి దిగి వస్తున్నాడు. వాణికి ఎవరినో ఆప్తుని చూసినట్టయింది. అరే నువ్వా, మీరా, ఇలా ఎందుకొచ్చారు? ఎంతసేపయింది? అంది సంబరంగా. పొలంలో కాసిన కూరలు తెచ్చాను, పెద్దమ్మగారికి కనపడి వెళ్దామని. అయితే నాకోసం రాలేదన్నమాట. ఇంకా నాకోసం వచ్చారనుకున్నాను. ఇంకా నయం, అసలు మీకోసం, మీ పాట కోసం వచ్చాను. కూరగాయల వంక పెద్దమ్మగారి కోసం చమత్కారంగా నవ్వి అన్నాడు కిషోర్. కిషోర్ తెల్ల పైజామా, లాల్చీ తొడుక్కున్నాడు. ఖరీదైన చెప్పులు, చేతికి వాచి. కిషోర్ని చూస్తుంటే పెద్దింటి బిడ్డ అనిపిస్తుంది తప్ప పొలం పని చేసే రైతంటే నమ్మలేకపోతోంది వాణి. అయితే ఉండండి, ఈ హార్లిక్స్ ఆవిడకిచ్చేసి వస్తాను. అలాగే, ఈలోగా బండిలోంచి కూరలు తీయిస్తాను. మేడ మీదకి రాకూడదు? ఆవిడతో ఆ రోజు మీ గురించి చెప్పాను, చూపిస్తాను. భలేవారే, పెద్దమ్మగారికి నేను తెలియనివాణ్ణి కాదు. మేడ మీదకి వెళ్ళి ముందు పెద్దమ్మగారి దగ్గర నాకెంత చనువనుకున్నారు? ఇంతప్పటి నుండే నన్ను చూస్తున్నారు. ఈ ఇల్లు మా ఇల్లులాగా తిరిగేస్తుంటాను. అసలు మా అమ్మమ్మగారికి పెద్దమ్మగారు ఏదో చుట్టాలంట. బీరకాయ పీచు అనుకోండి హాస్యంగా అన్నాడు. రండి, హార్లిక్స్ చల్లారిపోతుంది అంది వాణి మెట్ల మీదకి దారి తీస్తూ. కిషోర్ వెనకాతల నడిచాడు. అనసూయమ్మని చూసిన వాణి, ఆ రాత్రి ఈయన బండిలోనే వచ్చానత్తయ్య గారు అంది కిషోర్ని చూస్తూ. వీణ్ణి నాకు తెలియకపోవడం ఏమిటి? భలే దానివే అంది అనసూయమ్మ ముసిముసి నవ్వులు నవ్వి. ఏరా, మళ్ళీ వచ్చామే? కాఫీ తాగావా? పలహారం కూడా చెయ్యి. వాణి, వీడికి పలహారం కాఫీ ఇవ్వు. పెద్దమ్మగారు కాఫీ పలహారంతో సరిపెట్టేద్దామనుకుంటున్నారు. భోజనం చేయందే కదలను. భోంచేసి కొత్త కోడలమ్మగారి పాటలు వినిగాని వెళ్ళను. పెద్దమ్మగారు, ముందే చెప్తున్నాను కిషోర్ చనువుగా నవ్వుతూ అన్నాడు. వాణి సిగ్గుగా తలదించుకుంది. అలాగే విందాం. ఏది, వచ్చిన దగ్గర నుండి ఇల్లు సర్దడం పెట్టుకొని పనిలో మునిగి కూర్చుంది. బాగా పాడుతుందని విన్నాను. నువ్వు చెప్పే వరకు ఆ మాట గుర్తులేదు నాకు. వాణి, ఈ పూట భోజనాలు కాగానే పాడదు గాని పని పూర్తి చేసుకో. ముందు వాడికి కాస్త పలహారం కాఫీ ఇవ్వు. పెద్దమ్మగారు, బోలెడు కూరలు తెచ్చాను. లేత మువ్వంకాయలు మీకిష్టమని బుట్టడు తెచ్చాను. పెద్దమ్మగారు, మీరు మంచం ఎక్కారు. మువ్వంకాయలు ఎవరు వండుతారు? కిషోర్ విచారం నటించాడు. అనసూయమ్మ నవ్వింది. మీకు మువ్వంకాయలు ఇష్టమా? నేను చేసి పెడతాలేండి అంది వాణి చనువుగా. అయితే కొత్త కోడలమ్మగారి వంట, పాట అన్నీ రుచి చూసే భాగ్యం ఉందన్నమాట. అబ్బో, పెద్ద ప్రోగ్రామే ఉంది. పదండి పదండి అంటూ పరుగు పెడుతూ కిందకి దిగాడు. వీడు వచ్చాడంటే చాలు సందడి. వాణి, వాడికేం కావాలో దగ్గరుండి చూడమ్మా. భోజనాలవి చేసిరండి, పాడుదువు గాని అంది అనసూయమ్మ. వాణి తల ఊపి కిందికి వెళ్ళింది. కిషోర్ అంటే అనసూయమ్మకి మంచి అభిప్రాయం ఉందని, కిషోర్తో దూరపు బంధుత్వం కూడా ఉంది కనుక ఆ ఇంట్లో అతన్ని ఎవ్వరూ పైవాడిగా చూడడం లేదని వాణి కొద్దిసేపట్లోనే గుర్తించింది. కిషోర్ని చూస్తూ, మీరింట్లో ఇంత చనువుగా మసులుతారని ఇక్కడ అందరూ మీకు తెలుసునని నాకు తెలియదు. నేనింకా మీరేదో మామూలు ఏమనాలో అర్థం కాలేదు వాణికి. బండివాన్ అనుకున్నారు. ఏదో పొలం పని చేసుకునే రైతుగా అనుకున్నారన్నమాట. మీరనుకున్న దాంట్లో అబద్ధం లేదులేండి. నేను భూమిని నమ్ముకున్న రైతునే. ఎటొచ్చి కాస్త పాలిష్డ్ రైతుని అంతే కొంటెగా అన్నాడు.
కిషోర్ కళ్ళల్లో మెరిసే కొంటెతనం వాణిని గిలిగింతలు పెట్టింది. కిషోర్తో ఎన్నాళ్ల బట్లో పరిచయం ఉన్నట్టు చనువుగా అనిపించాడు. ఎంతో ఆప్తుడిగా, స్నేహితుడుగా అనిపించింది. కిషోర్ మాటలు వింటుంటే అతని ఎంతో చదువు, సంస్కారం గలవాడుగా కనిపించాడు. మీరు కూర చేయండి, నేనలా కాస్త తోటలో తిరిగి చూస్తాను అన్నాడు కిషోర్. ఒక్క క్షణం ఉండండి, నేను వస్తాను. తోటలో కొన్ని మార్పులు చేయించాలని, కొన్ని పూల మొక్కలు అవి సరిగా పాతించాలని అనుకుంటున్నాను. ఎలా బావుంటుందో కాస్త చెప్పండి. రైతులు కదా మీరు అంది వాణి. అబ్బా, అప్పుడే ఇంటి మీద ఇంత శ్రద్ధ మీకు? వచ్చి రాగానే ఇల్లంతా మార్చేశారు. తప్ప అడ్రస్కి రాలేదు కదా అనుకున్నాను ఇంట్లోకి రాగానే. నిజంగా మీ శ్రద్ధాశక్తులకి మెచ్చుకుంటున్నాను. మీలాంటి ఇల్లాలు దొరికిన మగాడు ఎంత అదృష్టవంతుడు అన్నాడు అభినందపూర్వకంగా కిషోర్. వాణి మొహం సిగ్గుతో ఎర్రబడింది. తోటలో ఇద్దరూ కాసేపు తిరిగారు. సుమారు ఎకరం స్థలమున్న ఆ తోటలో అడ్డదిడ్డంగా వావి వరస లేకుండా ఉన్న రకరకాల పూల మొక్కల్ని ఓ వరసగా లైన్ల వారీగా వేయించాలని ఉందని వాణి అంది. కిషోర్ అంగీకారంగా తల ఆడించి, కాని ఇప్పుడు కాదు, వర్షాకాలం వచ్చే వరకు ఆగండి కాస్త, అనవసరంగా చచ్చిపోతాయి అన్నాడు. కాసేపు ఇక్కడ కూర్చోండి, పాపం అలసిపోయారు అన్నాడు కిషోర్. ఓ పెద్ద మామిడి చెట్టు కింద సిమెంట్ చాప్టా చూపిస్తూ దుమ్ము దులిపాడు. ఓ మామిడి కొమ్మ విరిచి ఇద్దరూ కూర్చున్నారు. అది సరే, మీకీ ఇల్లు, పెద్దమ్మగారు అంతా నచ్చిందా? ఏమనిపిస్తుంది మీకిలా రావడం? కొత్తగా ఉందా అన్నాడు కిషోర్. వాణి తలెత్తి నవ్వింది. ఇంటికేం, ఇంకో అన్ని రోజులు చేసినా తరగని చాకిరీ ఉంది. ఇంత పెద్దిల్లు చూస్తుంటేనే ఎలా బాబు ఇంట్లో మసలడం, శుభ్రంగా ఉంచడం అని భయంగా ఉంది. మీ పెద్దమ్మగారు మంచావిడ్లా కనిపించారు. ఆప్యాయంగానే మాట్లాడుతున్నారు. ఆవిడ చాలా ఉత్తమురాలు. పాపం ఆవిడ మాట ఈ ఇంట్లో చెల్లదు. భర్త ఉన్నన్ని రోజులు ఒక్కనాడు ఆవిడ సుఖపడలేదు. తాగుడు, తందనాలు, రేసులు, క్లబ్బులు, పేకాట, ఒక్కటేమిటి ఉండాల్సిన అన్ని వ్యసనాలు ఉండేవట. అందుకే ఆస్తంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది. నెలకి పట్టుమని 4 రోజులు ఈ పల్లెలో ఉండకుండా సిటీలో తిరిగేవారట. తాగి తాగి చెడు తిరుగుళ్ళు తిరిగి ఒళ్ళు ఇల్లు గుల్ల చేసుకొని చచ్చిపోయాడాయన. లేకపోతే ఈ మాత్రమన్నా మిగిలేది కాదు, ఇంకా బ్రతికుంటే. సారీ, ఇవన్నీ నేనిలా చెప్పడం తప్పనుకుంటాను. ఏదో మీరు అడిగితే నాకు పెద్దమ్మగారి మీద ఉన్న అభిమానంతో, బాధతో చెప్పేశాను నొచ్చుకుంటూ అన్నాడు. లేదు లేదు, పనివాళ్ళు వాళ్ళు ఏవేవో అనుకుంటుంటే నా చెవిన కొన్ని పడ్డాయి. కానీ ఎవరిని ఏం అడగాలో తెలియక తటపటాయిస్తున్నాను. నా సందేహాలన్నీ మీరు తీర్చాలి. ఈ ఇంటి విషయాలు మీకు బాగా తెలుసు. నాకొక్క మాట చెప్పండి, ఈయన రాజారావు గారు ఎలాంటి మనిషి? వాణి కుతూహలంగా, ఆరాటంగా అడిగింది. కిషోర్ వాణి వంక స్థిరంగా చూశాడు. ఎందుకలా అడుగుతున్నారు? ఎందుకో తర్వాత చెబుతాను, ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎలాంటివారంటే ఏ విషయంలో? కిషోర్ సాలోచనగా అడిగాడు. వాణికి ఎలా చెప్పాలో తెలియక తడబడింది. అదే అదే ఆయన తండ్రి లాంటి వారేనా? ఆయన భార్యతో సరిగా ఉండేవారు కాదా? తడబడుతూ అంది. కిషోర్ వాణి వంక చూశాడు. మీకెవరు చెప్పారివన్నీ? ఎదురు ప్రశ్న వేశాడు. వాణి తన చెవిని పడ్డ మాటలన్నీ చెప్పింది. ఈ మాటల్లో నిజమెంత? అసలు రాజారావు గురించి అంతా చెప్పండి అంది. కిషోర్ వాణికి జవాబు చెప్పలేని వాడిలా చూపు మరల్చుకున్నాడు. క్షమించండి, ఈ విషయాలు నేను చెప్పడం బాగుండదు. మీ కాబోయే భర్త గురించి నేను చెప్పడం ఏం బాగుంటుంది? రేపు పెళ్ళయ్యాక మీ గురించి ఈ కిషోర్ గాడు ఇలా అన్నాడని ఆయన చేత తన్నిస్తారు అన్నాడు తమాషాగా. ప్లీజ్, హాస్యం కాదు, సిన్సియర్గా అడుగుతున్నాను. ఈ మాటలన్నీ విన్నాక నా మనస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. దయచేసి చెప్పండి అభ్యర్థన పూర్వకంగా అంది. కిషోర్ మొహం సీరియస్గా అయింది. ఇంతకీ వినేం చేస్తారు? అసలు ముందు మీరీయన గురించి ఏం తెలుసుకోలేదా? అసలు ఎలా తటస్థపడ్డారాయన మీకు? కుతూహలంగా అడిగాడు. వాణి జరిగిందంతా చెప్పుకొచ్చింది. వాణి వంక జాలిగా చూసి నిట్టూర్పు బలవంతాన అణుచుకున్నాడు కిషోర్. ఏం చెప్పాలో అర్థం కాలేదు. కాని అంతా నిశ్చయమయ్యాక పెళ్లి మరో నెలలో పెట్టుకొని ఇప్పుడు తెలుసుకొని ఏం ప్రయోజనం? కొన్ని విషయాలు తెలుసుకోకపోతే మనశ్శాంతన్నా మిగులుతుంది. అయినా ఎవరు చెప్పగలరు ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో? కిషోర్ నచ్చజెప్పే ధోరణిలో మాట్లాడసాగాడు. మీరు ఏదో దాస్తున్నారు నా దగ్గర. ఏమీ లేకపోతే చెప్పడానికెందుకు వెనకాడుతున్నారు? ప్లీజ్ చెప్పరా సూటిగా అడిగింది. కిషోర్ మొహం తిప్పుకున్నాడు. పోనీ ఇది చెప్పండి, పద్మావతి గారు నిజంగా చనిపోలేదా? ఆవిడ వెళ్ళిపోయారా ఇక్కడి నుండి? ఇదన్నా చెప్పండి ఆశగా అడిగింది. కిషోర్ చురుకుగా చూశాడు. ఆవిడ చనిపోయిందని చెప్పారా రాజారావు గారు? అలా స్పష్టంగా చెప్పలేదు.
నాకు రెండో పెళ్ళి, మొదటి భార్య లేదు అంటే సహజంగా ఎవరైనా చనిపోయిందనేగా అనుకుంటారు. కిషోర్ మరింత ఇబ్బందిగా చూశాడు. ప్లీజ్, ఇలాంటి విషయాలు మీరు అడగడం, నేను చెప్పడం బావుండదని చెప్పలేదు. మరొకరి వ్యక్తిగత విషయాల గురించి మంచిగా అయితే పర్వాలేదు గాని చెడుగా ఎలా చెప్పండి. ఇంతకీ మీకు తెలుసుకోవాలంటే వీళ్ళని వాళ్ళని కాక డైరెక్ట్గా ఆయననే అడగరాదా? అది మంచి పద్ధతి, కిషోర్ అన్నాడు. వాణి కిషోర్ సంస్కారాన్ని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఒక్క క్షణం ఆలోచించి పెదవి విరిచి, హుష్, మీరన్నట్టు ఇప్పుడింక తెలుసుకునే ప్రయోజనం ఏముంది? తెలుసుకొని బాధపడే కంటే తెలియకుండా ఉండడమే మంచిదేమోలేండి. నాలాంటి వారికి పెళ్లి కావడమే గొప్ప, అందులో ఈ మాత్రం సంబంధం రావడం ఇంకా గొప్ప. ఇది చేతులారా వదులుకొని నష్టపోవడం కంటే ఆ పెళ్ళేదో చేసుకొని కష్టమో నష్టమో భరించడం నయం అనుకుంటున్నాను. వాణి నిస్పృహగా అంది. మీరేంటి అంత నిరాశగా మాట్లాడుతున్నారు? మీ గొంతు, మీ పాట విన్న ఏ మగాడన్నా మిమ్మల్ని పొందడం వరం అనుకుంటాడు. అలాంటిది మీరసలు ఇలా ఈ రెండో పెళ్లికి ఎలా ఒప్పుకున్నారోనని ఆశ్చర్యపోతున్నాను. డబ్బొకటే జీవితానికి ఆనందానికి ప్రధానం అనుకున్నారా? ఆవేశంగా అన్నాడు కిషోర్. అతని మాటలకి విస్తుపోతూ చూసింది వాణి, నమ్మశక్యం కాని విషయం విన్నట్టు. పాపం, మీరీ పల్లెటూరులో ఉండిపోయి బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నది తెలియదు కాబోలు. పాట చూసి పెళ్లాడే మగాళ్ళు మీరన్నట్టుగా ఉంటే ఇన్నాళ్ళు ఇలా సంగీత పాఠాలు చెప్పుకుంటూ రోజులెందుకు గడుపుతాను? ఇప్పుడు ఇలా రెండో పెళ్లి సంబంధం కుదరడమే అదృష్టం అనే స్థితికెందుకొస్తాను? నాలాంటి మధ్యతరగతి సంసారాల్లో ఆడపిల్లలు ఎందరూ ఈనాడు అవివాహితులుగా మిగిలిపోతున్నారు. మీకు తెలియదు. కారణం డబ్బు. ఆ డబ్బుంటే అందచందాలతో పనిలేదు. చదువు ఉండనిండి, సంగీతం ఉండనిండి, అందం ఉండనిండి, వీటన్నిటినీ వెనక్కి తోసి ముందు నిలబడేది ఐశ్వర్యం. ఇదంతా అతిశయోక్తి కాదు, కఠిన సత్యాలు. వాణి ఆవేశంగా అంది. అఫ్కోర్స్ మీరన్నది నిజమే, కానీ అందరూ అలాగే అని జనరలైజ్ చేయకండి. వాణిగారు, నిజం చెప్పండి, మీరీ పెళ్లి మనస్ఫూర్తిగా చేసుకుంటున్నారా? ఇష్టాల ప్రసక్తి నాలాంటి మధ్యతరగతి ఆడపిల్లలకు లేదు కిషోర్ గారు. రాజారావు గారిని చూస్తుంటే నాకేదో భయం తప్ప కాబోయే భర్త అన్న అభిమానం, అనురాగం, సహజంగా కలగవలసిన భావాలు ఏమీ కలగడం లేదు. బేలగా చూస్తూ సిగ్గు విడిచి ఆప్తుడితో చెప్పుకున్నట్టు అంది వాణి. వాణి మొహంలో బేలతనానికి కరిగిపోయాడు కిషోర్. ఎంత అమాయకురాలు! నేనేమవుతానని నాకిలా మనసు విప్పి చెప్పుకుంటుంది? ఇలాంటి అమాయకురాలికా రాజారావు లాంటి భర్త అనుకున్నాడు దిగులుగా కిషోర్. పదండి, చాలాసేపైంది, లోపలికి వెళదాం. చూడండి వాణిగారు, ఇక్కడ మీకేం కావలసినా, ఎప్పుడు ఎలాంటి సహాయం కావలసినా మీ ఆప్తుడిగా భావించి నన్నడగండి. మీకెప్పుడైనా ఏదన్నా చెప్పాలంటే మాలీతో గాని రాఘవల్తో గాని చెబితే చాలు, వాళ్ళు నాకు కబురందిస్తారు. నేను వస్తూ పోతుంటాను తరచు. మీరేం దిగులు పడకండి, అన్నీ సర్దుకుంటాయి అన్నాడు కిషోర్. ఓదార్పుగా వాణి తల ఊపింది. ఇంతటితో ఈ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.